హాయ్ అండి. రాగి రొట్టె చేయడం రావడం లేదా? నేను చెప్పే మెజర్మెంట్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవుతే మీకు రాగి రొట్టె అయినా, జొన్న రొట్టె అయినా మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. అవన్నీ ఎలా చేయాలో ఈజీగా న్యూలీ మ్యారీడ్ అయిన కపుల్స్ అయినా గానీ, ఎవ్వరైనా గానీ, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ఈజీ ప్రాసెస్‌లో చేసేయొచ్చు. నేనైతే ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నారో అదే గ్లాస్‌తో పిండి కూడా తీసుకోండి. సేమ్ మెజర్మెంట్స్ తీసుకొని ఆ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మన టేస్ట్‌కి తగినట్లుగా నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో 2 స్పూన్స్ 2 గ్లాసెస్ వాటర్‌కి 2 గ్లాసెస్ పిండి కన్ఫామ్‌గా 2:2 రేషియోలో వేసుకొని పిండిని లంప్స్ లేకుండా కలిపి వేడివేడిగా ఉంటుంది పిండి. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని తీసుకొని ముద్దలాగా చుట్టాలి. ముద్దలాగా చుట్టుకున్న పిండిని ఇలా ఒకటికి 2 సార్లు కలపండి. కలిపిన తర్వాత పిండి ముద్దని చూడండి, ఫస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేస్తే మీకు పిండి ఎండిపోకుండా ఆరిపోకుండా ఉంటుంది. ఏమన్నా ప్లేట్ పెట్టేసి ఇలా బౌల్ లాగా చుట్టుకొని పొడి పిండిని రాసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పిండిని పైన రాసుకుంటూ రుద్దుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాగే చేయండి. ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనము చేస్తున్న జొన్న రొట్టెలైనా రాగి రొట్టెలైనా తొందరగా విరిగిపోతాయి. ఆల్రెడీ పిండి బాయిల్ అయినప్పుడే సగం ఉడికిపోతుంది. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం కొంచెంగా పిండి రాసుకుంటూ సైడ్స్కి తిప్పేసుకుంటూ చేయండి. మీకు ఎవరికైనా షార్ట్ అండ్ స్వీట్లో అర్థం కాకపోతే నా ఛానల్లో ఫుల్ వీడియో ఉందండి. ఒకసారి వెళ్ళి నా ఛానల్లో ఫుల్ వీడియో చూడండి. సేమ్ మెజర్మెంట్స్తో సహా ఎగ్జాక్ట్గా చెప్పాను. ఫుల్ వీడియో ఒక్కసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత రోటీ వేసుకొని సిమ్లో పెట్టి ఆ ఇటు సైడ్ 2 సైడ్స్ కాల్చుకొని పూరీలాగా పొంగుతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్లో ఘీ అప్లై చేసుకొని తింటే టేస్ట్ అండ్ హెల్దీ రాగి రోటీ చాలా అంటే చాలా హెల్దీ. ఈ రోజుల్లో అందరు హెల్త్ కాన్షియస్ అయిపోయారు. అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో రోటీ ఎక్కువగా తింటున్నారు, రైస్ తినేవాళ్ళు కూడా. అలాంటప్పుడు రాగి రోటీ, జొన్నల రొట్టెలు ఇలా చేసుకుంటే హెల్తీగా తినొచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే థైరాయిడ్ ఉన్నవాళ్ళు రాగిని కొంచెం తక్కువగా యూజ్ చేయండి, ఎక్కువ